హరే కృష్ణ. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం నవవిధ భక్తి సేవల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. నవవిధ భక్తి సేవల్లో ఈరోజు అర్చనం అనే భక్తి సేవ గురించి చెప్పుకుందాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. శ్రవణం చెప్పుకున్నాం, కీర్తనం చెప్పుకున్నాం, స్మరణం చెప్పుకున్నాం, పాదసేవనం చెప్పుకున్నాం. ఈరోజు అర్చనం గురించి చెప్పుకున్నాం. అర్చనం అనే ఒక భక్తి సేవను గొప్పగా ఆచరించిన వారు ఎవరు అంటే పృథు మహారాజు. అర్చనం అంటే సహజంగా పూజ చేసుకోవడం, భగవంతుడికి భక్తిగా పూజ చేసుకోవడం. కానీ ఎంతమంది మనలో సంపూర్ణంగా భక్తిగా భగవంతునికి పూజ చేసుకుంటాం? సహజంగా అర్చనం అంటే మనం ఒక గుడికి వెళ్ళి భగవంతుడికి పూజ చేయడం కానీ, లేదా ఇంట్లో భగవంతుడికి మనకు తెలిసినంతలో పూజ చేసుకోవడం కానీ చేసుకుంటాం. అంటే అలంకరించుకోవడం, లేదంటే ఇంకేదైనా టెంకాయ కొట్టుకోవడము, లేదంటే నైవేద్యం సమర్పించుకోవడం, ఇవన్నీ చేసి మనం అర్చన చేశాము అనుకుంటాం. నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా మామూలుగా పూజ చేసుకుంటాను, రోజు చేసుకోకుండా నేను అసలు రాను అనేదో చెప్తూ ఉండేది. మేము తమాషగా పూజ అంటే ఏం చేస్తావు అంటే, అదే దేవుడికి పూలు పెట్టుకొని నైవేద్యం ఏదైనా ఉంటే చూపించి దండం పెట్టుకుంటాను, అదే పూజ అనేది. తమాషాగా మేము రోజు మాట్లాడుకున్న చాలామందిలో అర్చనం అంటే ఇదే పద్ధతి కదా మనం ఫాలో అయ్యేది. కానీ అసలు అర్చనం అనే దానికి అర్థం ఏంటి అంటే, భగవంతుడికి మనసావాచ సంపూర్ణమైన భక్తితో చేసే పూజని అర్చనం అంటారు. అంటే మనం నైవేద్యం సమర్పిస్తుంటే భగవంతుడే మన ముందు ఉంటే, ఆయన నైవేద్యం స్వీకరిస్తూ ఉంటే మన మనసు ఎలా సంతోషపడుతుందో అంత భక్తిగా. ఒక వస్త్రం సమర్పిస్తున్నాము అంటే భగవంతుడికి నిజంగానే మనం వస్త్రం ఇస్తున్నంత భక్తిగా. అంటే ప్రతి పూజలో మనం చేసే అర్చనలో ప్రతి భాగాన్ని నిజంగా దేవుడు మన ముందు ఉంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత ప్రీతితో, ఎంత శ్రద్ధగా చేస్తామో అలా పూజ చేయడమే అసలైన అర్చనం. అందరం భక్తితో భగవంతుని నామస్మరణ చేసుకుంటూ, పూజ చేసుకుంటూ, అర్చనం చేసుకుంటూ ఆ కృష్ణుడి అనుగ్రహానికి పాత్రలు అవుదాం. హరే కృష్ణ.